నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని రాజేంద్ర నగర్ ఎంఈఓ శంకర్ రాథోడ్, ఎంవీఐ కృష్ణవేణి, ఏఎంవీఐ శ్రీముఖిలు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాలు మరియు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత లైసెన్స్ లేనిది వాహనం నడపరాదని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తప్పవని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ రాములు, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నవాళ్ళందరూ కూడా మేడం గారు చెప్పినట్టుగా మీరందరూ కూడా బాయ్స్ అందరూ కూడా మేము 15 సంవత్సరాలు వచ్చేంత వరకు అలాగే మీరు కూడా మారాలి. ఫ్యూచర్ లో మీరు 10 మందికి చెప్పాలి రోడ్ సేఫ్టీ అంటే ఏంటి, మనం ఏం పాటించాలి అన్నది. ఇందుకు మీ అందరికీ అర్థమైంది కదా, ఇక్కడ మనం ఎందుకు ర్యాలీ చేద్దామన్నది, ఎందుకు వెళ్ళామన్నది అర్థమైంది కదా మీ అందరికీ. మీరు మీ పేరెంట్స్కి చెప్పారా రోడ్ సేఫ్టీ మనం వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, బండి పెట్టుకోవాలి, సెల్ ఫోన్ మాట్లాడేది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీరంతా తాగుతున్నా చదువు చేస్తారని కూడా అబ్బాయితో మాట్లాడాలని చాలా ఇదిగా ఉంది. కోరుకోలేకపోతున్నాను. ముఖ్యంగా 10th క్లాస్, 8th క్లాస్, 8th క్లాస్ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఉంటే ఏమి మనం ఇష్టం పోతామని బయట తెలిపోతాం. బయట ఎలా నడిపిస్తున్నారన్న విషయం అనేది తల్లిదండ్రులకు తెలియదు. కొంచెం పిల్లవాడు కదా అని చెప్పేసి ఇచ్చేస్తారు. కాబట్టి అలాంటి పనులు చేయకుండా మీరు మీ లైఫ్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీరాంపల్లి స్కూల్లో కండక్ట్ చేసిన ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అంటే మేము ర్యాలీ చేయడం కాదు, దీన్ని చూసి పబ్లిక్లో అవేర్నెస్ వస్తే అప్పుడు మాకు సక్సెస్ అయినట్టు. పిల్లలందరూ కూడా ఎండలో ర్యాలీ చేసి అంత దూరం వెళ్ళి ఇంత దూరం వచ్చి అసలు వాళ్ళని చూసైనా సరే పబ్లిక్ మారాలని కోరుకుంటున్నాము.
ప్లీజ్ దయచేసి మీరు ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయండి, సీట్ బెల్ట్ ధరించండి, కార్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకండి. ఇవన్నీ పాటిస్తే మనం కనీసం ముందైనా సరే యాక్సిడెంట్ లేని తెలంగాణని మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం యాక్సిడెంట్స్ కూడా చాలా వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తేనే మనం చేయగలుగుతాం. ఇది ఓన్లీ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ట్రాన్స్పోర్ట్ చేసేది కాదు, వాళ్ళ ఒక్క టీం కాదు, పబ్లిక్ది. ఇదంతా కూడా మనది. మనమందరం కలిస్తేనే, మన అందరం అవేర్నెస్ తెచ్చుకుంటేనే మనం ఇది సక్సెస్ అవుతాం. ప్లీజ్ దయచేసి ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయండి. థ్యాంక్ యూ. ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి మా వ్యాయామోపాధ్యాయులు మరియు జోనల్ సెక్రటరీస్ మరి అదేవిధంగా తోటి అందరూ మరి ఆల్ డిపార్ట్మెంట్స్ మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీలో మా విద్యార్థులందరూ స్లోగన్స్ తోటి పెద్ద ఎత్తున ప్రజలకు అందరికీ తెలియజేసేటట్టుగా మేమందరినీ మోటివేట్ చేయడం జరిగింది. మరి ట్రాఫిక్లో ఏ విధంగా రావాలి, జీబ్రా క్రాసింగ్ కానీ మరి పిల్లలు మరి అందరినీ పబ్లిక్ను తెలియజేసేటట్టు మరి ఈరోజు తెలియజేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మరి అదేవిధంగా ఓవర్ స్పీడ్ ఇవన్నీ నియమ నిబంధనలు అందరి పబ్లిక్ను తెలియజేయడం జరిగింది. అందుకని మరి మాకు సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. సిటిఎం ఇన్ఛార్జ్ రాయన్ నగర్, అత్తాపూర్, మైలార్జోగి. మేము ఈ విద్యార్థులకు ప్రతిరోజు కూడా ఈ అవేర్నెస్ చేస్తాము సిటీఎం గురించి. అంటే సిటీఎంలో ఎట్లా ఉంటుంది ఏంటంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పి పిల్లల వాళ్ళకి చెప్తాము. అట్లాగే ఇది చట్టాలు మారినాయి కాబట్టి ఈ చట్టాలు మన 1 జూలై 2024 నుంచి మారినాయి. పనిష్మెంట్స్ ఎక్కువైనాయి. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి కూడా మేము చెప్తూ ఉంటాము ప్రతిరోజు కూడా. ఏమైనా పెనాల్టీస్ కానీ ఫైన్స్ కానీ ఎక్కువైనాయి. ఇంతకుముందు హెల్మెట్ లేకపోతే 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్ అయినాయి. కాబట్టి చాలా మటుకు ఈ ట్రాఫిక్ రూల్స్ మారిపోయినాయి. కాబట్టి అందరూ కూడా తప్పక రూల్స్ పాటించాలని చెప్పి, లేకపోతే పాటించకపోతే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైనా మైనర్ బాలురు కూడా ఈ యొక్క వెహికల్స్ నడిపిస్తే ఆ మైనర్ వ్యక్తి పైన, అట్లాగే ఆ మైనర్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఆ వెహికల్ పైన ఎవరి పేరు మీద ఉంటుందో ఆ వెహికల్ వాళ్ళ పైన కూడా కేసు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు మేము ప్రతిసారి ఎక్కడ పోయినా అవేర్నెస్ చేస్తే ప్రతి స్కూల్ లోపల కూడా మేము అందరికీ యొక్క రోడ్డు ట్రాఫిక్ రూల్స్ గురించి, ఈ కొత్తగా అయిన పనిష్మెంట్స్ గురించి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇవన్నిటి గురించి కూడా మేము ఈ బాలబాలికలకు ప్రతి స్కూల్లో తెలియజేస్తాము. ఈరోజు ఈ భద్రతా వారోత్సవాల్లో మేము పాల్గొన్నాము. అంతా బాలబాలికలు కూడా మంచిగా ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి అందరూ కూడా సంతోషంగా అవేర్నెస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంలో ఈ ట్రాఫిక్పై అవగాహన పెంచడం జరిగిందని చెప్పి ముగిస్తున్నాను. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి అన్ని పాఠశాలల్లో భద్రతా వారోత్సవాల ట్రాఫిక్ రూల్స్ పైన విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీని చేపట్టాం. మరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించాం. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా మోటార్ వెహికల్ అథారిటీ వారు, ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీస్, అదేవిధంగా సివిల్ పోలీస్ వాళ్ళందరూ కూడా దీనిలో భాగస్వాములు అయినారు. సో ఈరోజు అవగాహన కల్పించడం కోసం, అంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి విషయాలను తెలియజేయడం కోసం విద్యార్థులని సమాయత్తం చేశాం. విద్యార్థులు దాదాపుగా 800 నుండి 1000 మంది విద్యార్థులు ఈరోజు ర్యాలీగా జడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి పాఠశాల నుండి మరి 294 పిల్లర్ వరకు అక్కడ దాకా వెళ్ళాం. అక్కడ నుండి మానవహారంగా మళ్ళీ రిటర్న్ పాఠశాలకు తిరిగి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరినీ కూడా మోటివేట్ చేయడం కోసం ఈ ర్యాలీని నిర్వహించాం. మరి ర్యాలీలో విద్యార్థులు అనేక స్లోగన్స్ను ఇచ్చుకుంటూ మరి అందరినీ జాగృతం చేయడం జరిగింది. సో ఓవరాల్గా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా గమ్యాన్ని చేరుకోవాలన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సూచనల్ని విద్యార్థుల ద్వారా పబ్లిక్కి తెలియజేయడానికి ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ.